2 BHK ఈ ఓటర్ లిస్ట్ ప్రిపరేషన్ కోసం అని చెప్పేసి ఈ రోజు రావడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఓటర్ లిస్ట్ ప్రిపరేషన్ కోసం అని చెప్పేసి వచ్చినటువంటి వాళ్ళలో ఫామ్స్ ఏవైతే ఉన్నాయో ఆధార్ కార్డు 2 కాపీలు, మీకు ప్లాట్ కాగితం 2 కాపీలు, తర్వాత మీకు ఇచ్చిన ఫామ్ని మాకు ఉన్నటువంటి ఇన్ఛార్జ్కి ఇచ్చేయండి. తర్వాత మీకు ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ పర్పస్లో కానీ ప్రతి ఒక్కరు కూడా బ్యాంక్ అకౌంట్ చేసి డబ్బు పే చేయాలి కాబట్టి 110 రూపీస్ పేమెంట్ బ్యాంక్ అకౌంట్ కోసం ఉండాలి. రిమైనింగ్ ఎక్స్పెండిచర్ కోసం సొసైటీనే భరించాలి. ఆ ఉద్దేశంతో అవుతుందో ఆ ఎక్స్పెండిచర్ కోసం ఆ డబ్బులు కూడా కట్టాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత ఎలక్షన్స్ పని మేము త్వరలో నోటిఫై చేస్తాం. ఎలక్షన్ నోటిఫై చేసినప్పుడు ఎలక్షన్లో ప్రతి బ్లాక్లో నుంచి 9 మందిని ఎన్నుకోవడం జరుగుతుంది. ఆ బ్లాక్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క అందరికీ కూడా అందులో సీక్రెట్ బ్యాలెట్ పెడతాం. 9 కంటే ఎక్కువ కనుక నామినేషన్స్ వస్తే మేము బ్యాలెట్ పేపర్ ఇస్తాం. 9 కంటే తక్కువ వచ్చినట్లయితే వాళ్ళకి ఇనానిమస్గా డిక్లేర్ చేయడం జరుగుతుంది. ఆ 9 మంది నుంచి అధ్యక్షుడు అంటే చైర్మన్, వైస్ చైర్మన్, జాయింట్ సెక్రటరీ, ట్రెజరర్ ఈ 5 పోస్టులను కూడా ఎలక్షన్ ఆఫీసర్ ఎన్నిక చేయడం జరుగుతుంది. ఆ ఎన్నిక చేసిన వాళ్ళందరికీ కూడా మనకు ఈ బ్యాంక్ అకౌంట్ ఇవన్నీ హ్యాండ్ ఓవర్ చేసి ఇప్పటి వరకు జరిగినటువంటి అకౌంట్స్ అన్ని కూడా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. పాత కమిటీ దగ్గర నుంచి తర్వాత ఇక్కడ నుంచి వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చేసి కొత్త కమిటీ ఎవరుతున్నారో ప్రతి నెల కూడా మాకు ఆ లెక్కలు అప్పచెప్పేటట్లు బ్యాంక్ అకౌంట్ అవుతుందో తర్వాత బ్యాంకు ద్వారా ప్రతి ట్రాన్సాక్షన్ కూడా బ్యాంకు ద్వారా జరిగేటట్లు మేము ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ రోజు రాంపల్లిలో జరిగే 15 బ్లాక్ల వరకు తీసుకున్నాం. త్వరలోనే మరి ఇంకా మిగతా బ్లాక్లకు కూడా కంప్లీట్ చేసుకుని ఎలక్షన్ షెడ్యూల్ త్వరలో రిలీజ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.